రోగగ్రస్తులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని మదీనా వాచ్ కంపెనీ యజమాని ఇంతియాజ్ అన్నారు. గురువారం అబైడింగ్ హోప్ ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజల్లో ఎంతో మంది బలవర్ధకమైన ఆహారం లేక ప్రభుత్వం మందులు ఇచ్చినా అస్వస్థతకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారి కోసం చైర్మన్ నిర్మల్ కుమార్ ప్రతి నెల 300 మందికి న్యూట్రిషన్ ఫుడ్ అందించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా 300 మందికి బలవర్ధకమైన ఆహార ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జయప్రకాష్, టైటాన్స్ నిర్మల్ కుమార్, క్రాంతి ఈగల్ సెల్ నుంచి ఫిరోజ్, మరియమ్మ, డేవిడ్ లివింగ్స్టన్, రూత్ బిరోమి తదితరులు పాల్గొన్నారు. ఏ మేడం చెప్పిందో, ఎవరు ఫోన్ చేశారో, మేడం నాకు ఫోన్ చేసింది పద్మా గారు, అలాగే ఇక్కడ నోటీస్ ఇస్తున్నారు. నువ్వు ఈరోజు 9 గంటల అక్కడికి వస్తే అది ఎంతమందికి అలా ఇస్తూ ఉంటాయి. అది మీకు ఇచ్చిన డాక్టర్ మంది పైగా వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ ఫుడ్స్ సార్ అందిస్తున్నారంటే అది సారు దేవుడు సార్ని ఎన్నుకున్నాడు అంతే. ఒకే మాట చెప్పాలంటే అది అందరికీ సాధ్యం కాదు. అది ఎవరైతే ఆ మనసు భావం ఒకరికి హెల్ప్ చేయాలని ఉంటుందో అది వాళ్ళే చేయగలుగుతారు. నేను ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే, ఇక్కడ వచ్చిన ఎంతమంది ఎయిడ్స్ పేషెంట్స్ అయితే కావచ్చు, ఇక వేరే వాళ్ళు అనారోగ్యంతో ఉండేవాళ్ళు కావచ్చు, వీళ్ళకి నేను చెప్పడం ఏంటంటే, ఏదో కారణంతో మీకు ఆ డిసీజ్ వచ్చేసింది, రాకూడదు, ఏదో కారణంతో వచ్చేసింది, కానీ ఏమాత్రం మీరు ఆ ధైర్యం కోలుకోకుండా మీరు ధైర్యంగా ఉండి ఆ మెడిసిన్స్ తింటూ మిగతా వాళ్ళకి కూడా మీరు ధైర్యం ఇచ్చి ఆ తప్పుడు పనులకి అలవాటు పడకుండా జాగ్రత్త పడాలని. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ కూడా మందు ఉంది, అదేవిధంగా ప్రతిదానికి మందు ఉంది. అట్లా మందు ఉందని చెప్పేసి మనం ఎలా అంటే అలా ఇష్టరాజ్యంగా బతకకుండా మంచి ఫ్యూచర్గా తీసుకుని ఛాలెంజ్కి తీసుకుని బతకాలని చెప్పేసి ఈరోజు సార్ చెప్పినట్టు 9 నెలలు సునీతా విలియన్ మీకు ఎట్లా ఉండింది, ఒంటరిగా ఏం లేకుండా, అసలు సూర్యుడు చంద్రుడు చూడకుండా, అసలు గాలి సరిగ్గా పీల్చుకోలేకుండా ఈరోజు మనకు మళ్ళా రిటర్న్ అయ్యి వచ్చి అటువంటి ఛాలెంజ్ తీసుకోవాలని నేను అంటున్నాను. ఇప్పుడు ఛాలెంజ్ లేకుండా ఉంటే తను ఆడే చనిపోయేది కదా. అంటే ఆ ధైర్యాన్ని కోల్పోకుండా మనం మంచి పనులు చేసుకుంటా బతకాలి. బతికినంతకాలం ఒకరికి హెల్ప్ చేస్తా బతకాలి. మనకు వచ్చిన 100 రూపాయల్లో ఒక 20 రూపాయలన్నా ఆదాయం నుంచి ఎదుటి వాళ్ళకి ఎప్పుడైతే ఇస్తామో మేము, అదే రిటర్న్ మాకు ఖచ్చితంగా దేవుడు అనేవాడు చూస్తున్నాడు, ఖచ్చితంగా మాకు ఇస్తాడని ఆ నమ్మకం అయితే నాకుంది. నేను చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా చెప్పాలంటే నేను చాలా కార్యక్రమాలు చాలా హెల్ప్ చేస్తున్నాను నేను అందరికీ, కానీ అది నేను అన్నీ చెప్పుకుంటే షో చేసినట్టు అవుద్ది. అది పైవాడు గమనిస్తున్నాడు చాలు. అతనే ఒక మంచి రోజు మనకు మంచి బ్లెస్సింగ్స్తో మా పిల్లలు ఈరోజు చల్లగా ఉన్నారు అంటే కారణం ఏంటంటే మనం చేసిన ఒక మంచి పనులే. ప్రతి ఒక్కరూ ఎటువంటి మంచి పనులకి ఎదురుగా వచ్చి అందరూ చేయాలని మనసారా కోరుకుంటూ గడిచిన 3 సంవత్సరాలుగా దాదాపుగా 300 మంది మరి బాగులేని పిల్లలకు పౌష్టిక ఆహారం ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో నేను గమనించింది ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తిలో, చిన్న బిడ్డల్లో గొప్ప మార్పు నేను గమనిస్తున్నాను. వారి యొక్క కౌంట్ విషయంలో కానీ, వారి యొక్క వెయిట్ విషయంలో కానీ, వారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, వారి యొక్క మానసిక స్థితిలో కానీ చాలా పెరుగుదల, మంచి వృద్ధి రియల్గా కనబడుతుందండి. వారు వచ్చి ఇక్కడ చెప్తూ ఉన్నారు, ఇది తీసుకున్న తర్వాత మేము చాలా మేలు పొందాం సార్, మా పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్నారు, బాగా చదువుకుంటూ ఉన్నారు అని వారు చెప్తూ ఉన్నారు. గవర్నమెంటు మందులు ఇస్తుంది, మరి అబైడింగ్ హోప్ ట్రస్ట్ పౌష్టికాహారాన్ని ఇస్తుంది. ఈ రెండు కలవడం వల్ల ఆ వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు, స్వేచ్ఛగా చదువుకుంటూ ఉన్నాడు, మంచి మార్కులు సంపాదించుకుంటూ ఉన్నాడు, మానసిక అభివృద్ధి అనేది కూడా జరుగుతుందని ఆ యొక్క సంతోషం నాలో ఉంది. అందుకనే ఇది ఏమాత్రం కూడా నేను స్టాప్ చేయను. నేను బతుకునేంత కాలము దీన్ని కొనసాగిస్తాను. ఇంకా ఎక్కువ మందిని కూడా జాయిన్ చేసుకొని
నమోదు చేసుకొని వారికి కూడా ఇచ్చేదానికి నేను ప్రయత్నం చేస్తాను. మరి నాతో కూడా ఇంకా ఎవరైనా NGOs చేతులు కలిపితే ఇంకా ఎక్కువ మందికి చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఎక్కువ మంది కూడా మేలు పొందుతాడని ఆ యొక్క భావన నాలో ఉంది.